కోదండ రామ కోదండ రామ కోదండ రామ మాం పాహి శ్రీరామ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ మాం పాహి శ్రీరామ. మాం పాహి శ్రీరామ మాం పాహి శ్రీరామ. నీ దండ నాకు నీవెందుబోకు వాదేల నీకు వధుపరకు. నీ దండ నాకు నీవెందుబోకు వాదేల నీకు వధుపరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ మాం పాహి శ్రీరామ. శ్రీరామ మమ్ము చేపట్టుకొమ్ము ఆదుకోరమ్ము ఆరోగ్యమిమ్ము. శ్రీరామ మమ్ము చేపట్టుకొమ్ము ఆదుకోరమ్ము ఆరోగ్యమిమ్ము. జయ రఘువీరా జగదేక సూరా భయ నివారా భక్తమందారా. జయ రఘువీరా జగదేక సూరా భయ వినివారా భక్తమందారా. కోదండ రామ కోదండ రామ కోదండ రామ మాం పాహి శ్రీరామ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ మాం పాహి శ్రీరామ. మాం పాహి శ్రీరామ మాం పాహి శ్రీరామ. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న రామదాసు కృతి ఆనంద భైరవి రాగంలో కూర్చోబడిందనమాట. లక్ష్మీ శ్రావణి ఎంతో చక్కగా పాడి మనకి వినిపించింది. ఆ అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలియచేస్తూ మనం యోగ వాసిష్టంలో నిన్నటి ప్రశ్న ఏమిటి? శ్రీరాముల వారిది. గురుగారు సబ్రహ్మ సశివ హరిశ్చేంద్రో సోక్షర పరమస్వరాట్ అనే వేదవాక్యాలు బ్రహ్మ విష్ణువు శివాదులందరూ పరమాత్మ స్వరూపం అని చెప్తుంటే వాళ్ళను కూడా అవిద్యా స్వరూపులుగా లెక్కగట్టేస్తున్నారేంటి? ఆ మాట వింటుంటే నాకు బుర్ర తిరిగిపోతుంది అన్నారు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారనమాట, ఏమని? రామా, ఈ తత్వశాస్త్రంలో వాక్యాలను వినేటప్పుడు మనం ఏ స్థాయిలో ఏ వాక్యాన్ని మాట్లాడుతున్నామో మర్చిపోకూడదు. మనం శుద్ధ సద్రూప పరబ్రహ్మను గురించి మాట్లాడుతున్నాం. ఇది సృష్టికి పూర్వం ఈ జగత్తంతా ఆకారం లేని దశలో సత్ చిత్ ప్రకాశ స్వరూప మాత్రంగా ఉన్న స్థితి. దానిలోంచి చిదాభాస స్ఫూర్తి ఏర్పడింది. చిదాభాసం స్ఫూర్తి అంటే ఏంటి? నేను అనే స్ఫురణ అన్నమాట. ఇది శుద్ధ సద్రూప బ్రహ్మలోంచి ఏర్పడింది. ఎలా ఏర్పడింది? నీటిలో సుడిగుండంలా ఏర్పడింది. సుడిగుండం అంటే ఏమిటి? కొత్తగా వచ్చిన పదార్థం ఏమీ లేదు. నీటికే ఒక ఆకారం ఏర్పడింది, అంతకుమించి మరేం లేదనమాట. ఆకారం అంటే ఏమిటి? అది నీరే, అంతకుమించి కొత్త పదార్థం ఏమీ లేదు. కొత్త పదార్థం లేకుండానే కొత్త పేరు వచ్చేసింది. అదేంటి? నేను అనేది. అదే అవిద్యకు ప్రారంభ స్వరూపం. దీని పేరే చిదాభాస స్ఫూర్తి. మన పరిశీలన కోసం దీని వికాసాన్ని సూక్ష్మ మధ్య స్థూలాలని 3 భాగాలుగా విభజన చేసుకోవచ్చు మనం. అందులో మధ్య భాగం మనోరూపాన్ని పొందింది. అది మరింత వికసించి హిరణ్యగర్భుడైంది. అతను మరింత వికసించి స్థూల విరాడాకారంగా మారాడు. అదే ప్రపంచం. ఇది ఒక రకమైన విభాగం. మళ్ళీ మరో విభాగం ఉంది. దాని ప్రకారం అవిద్యలో సత్వ రజస్తమో గుణాలు 3 ఉన్నాయి. వీటిలో ప్రతిదానికి మళ్ళీ సూక్ష్మ మధ్య స్థూలాలనే 3 భాగాలున్నాయి. కనుక మొత్తం మీద ఈ అవిద్య 9 రకాలుగా ఉందన్నమాట. ఈ కనిపించే ప్రపంచంలోని ప్రతి పదార్థము 9 రకాల అవిద్య యొక్క
సమ్మేళనం అని మనం గుర్తించాలి అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు హిరణ్యగర్భుడి దగ్గర నుంచి రాళ్ళు రప్పల దాకా ఈ ప్రపంచం అంతా పదార్థాలను విభజించుకుంటూ వద్దాం మనం. అలా వస్తే నువ్వు చెప్పిన హరిహర బ్రహ్మాదులున్నారే, వాళ్ళు సత్వంలో సత్వం యొక్క స్వరూప విశేషాలన్నమాట. అప్పుడు శ్రీరాముడు వారు ఒక ప్రశ్న లేవనెత్తారు. 3 భాగాలు సత్వమే అయితే నీళ్లల్లో నీళ్లుగా ఉన్నట్లుంటే ఇక భేదమే ఉంది? ఏ భేదమూ లేకపోతే హరిహర బ్రహ్మాదులనే భేదాలు ఎలా వచ్చాయి అంటూ అడిగారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, 3వ సత్వభాగంలో కొంచెం రజస్సు కలిస్తే అతడు బ్రహ్మ, అక్కడ కొంచెం తమస్సు కలిస్తే అతడు రుద్రుడు, ఏమీ కలవకుండా ఉంటే అతడు విష్ణువు. ఇప్పుడు రజస్సు తమస్సు కలిశాయని చెప్పుకున్నా అవి రేఖమాత్రాలే. అది కూడా వారు తమ వలన జరగవలసిన కార్యాల కోసం వారు స్వయంగా స్వీకరించిన రేఖలే. అవి స్వేచ్ఛాప్రాప్తులు కనుక ఆ రేఖ మాత్రం భాగాన్ని లెక్క చెయ్యక్కర్లేదు మనం. వారి ముగ్గురికి ఏ రకమైన భేదం లేదని, వారిలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని భావించేవారు ఘోర నరకాలకు వెళతారని శృతి స్మృతులు రెండూ చెప్తున్నాయి. ఋషులు మునులు సిద్ధులు ఇలాంటి వారు సత్వంలో రజస్సుకు సంబంధించినవారు. భోగలోలురైన విద్యాధర గంధర్వాదులు సత్వంలో తమస్సుకి సంబంధించిన వారు అవుతారన్నమాట. ఇలా విభాగం చేసుకుంటూ పోతే తమస్సులో కొద్దిగా రజస్సు కొద్దిగా తమస్సు కలిసిన వారు భూత ప్రేత పిశాచాదులు అవుతారు. ఇలా సృష్టిలోని పదార్థాలన్నింటినీ కూడా మనం విభాగం చేసుకుంటూ రావాలి. ఒక జాతి సత్వంలో రజస్సులో తమస్సు సంబంధించింది అన్నాం అనుకోండి, ఆ జాతిలో కొన్ని కోట్ల జీవులు, స్థావరాలు, జంగమాలు, జడ పదార్థాలు ఉండొచ్చు. అన్నీ అచ్చుగుద్దినట్లుగా ఒకే రకంగా ఉండవు. వాటిలో మళ్ళీ సత్వరజస్తమో గుణాల పాళ్ళు మారిపోతూ ఉంటాయి. ఈ విధంగా శుద్ధ సత్వ పదార్థంలో ప్రారంభమైన చిదాభాస స్ఫూర్తి దగ్గర నుంచి రాళ్ళు రప్పల దాకా వచ్చిన పదార్థాలన్నీ కూడా అవిద్యలో క్రమక్రమంగా వచ్చిన మార్పుల ఫలితాలే. నీటిలో ఒక సుడిగుండంలాగా వచ్చింది. దాంతో పక్కనున్న నీరంతా అలలుగా మారింది. అలల మీద బుడగలొచ్చాయి. బుడగల్లోంచి నొరగొచ్చింది. అవన్నీ వేటికవి విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కానీ పరిశీలించి చూస్తే ప్రతి చోట ఉన్నది నీరే. అలాగే అవిద్యలోనూ చిదాభాస స్ఫూర్తిలోనూ త్రిగుణాలలోనూ వాటిలోంచి పుట్టిన పదార్థాల్లోనూ అన్నిట్లోనూ నిజంగా ఉన్నది శుద్ధ సత్పదార్థమే. ఈ దృష్టితో చూసినప్పుడు త్రిమూర్తులు కూడా అవిద్యలో భాగమైపోతారు మనకి. ఈ దృష్టితోనే నేనిందాక అవిద్యా పరంపరలో త్రిమూర్తులు కూడా ఉన్నారయ్యా అంటూ చెప్పారన్నమాట. అప్పుడు శ్రీరాముల వారు ప్రశ్న వేశారు, గురుదేవా, ఈ అవిద్యకు అసలు కారణం ఏమిటి అని. కార్యకారణాలనే భావన ప్రపంచాన్ని బట్టి కలుగుతోంది. ఈ ప్రపంచంలో కార్యంగా కనిపించే రాళ్ళు రప్పలు మొదలైన వాటికి భూమి మొదలైన భూతాలు కారణాలు. అంటే అవిద్య ఒకచోట కార్యరూపంగా ఉంటుంది, అదే అవిద్య మరో చోట కారణరూపంగా ఉంటుంది. కనుక మనం చెప్పుకునే ఉదాహరణలో రాయి కార్యవిద్య, భూమి కారణ విద్య. భూమికి కారణం జలం. ఇప్పుడు భూమి కార్య విద్య అయింది, జలం కారణ విద్య అయింది. ఇలా వెనక్కి పోతూ మనం చిదాభాస స్ఫూర్తి దాకా వెళ్ళిపోదాం. ప్రళయకాలం వచ్చేసరికి కార్యరూప విద్యలన్నీ కరిగిపోయి కారణరూపమైన అవిద్య మాత్రం మిగిలిపోయి ఉంటుందన్నమాట. అంతకంటే వెనక్కి పోదామంటే కుదరదు, ఇంకా మళ్ళీ సృష్టి వచ్చేస్తుంది. అప్పుడు ఈ కారణరూపమైన అవిద్యయే కార్యవిద్యగా మారి ఈ చక్రం మళ్ళీ మనకి తిరగడం మొదలు పెడుతుందన్నమాట. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, మరి కారణ విద్య కంటే వెనక్కి వెళ్ళి చూడాలంటే ఎలాగా అనగానే వశిష్ఠులు వారు నమ్మి, దానికి విద్య కావాలయ్యా. విద్య అంటే సత్యమైన జ్ఞానం. దానివల్ల చిదాభాస స్ఫూర్తికి హేతువైన భ్రాంతి నశించిపోతుంది మనకి. అది నశిస్తే శుద్ధ సన్మాత్ర పరబ్రహ్మ మాత్రమే మిగులుతుంది. అప్పుడు శ్రీరాముడు అన్నారు, అదెలా? శుద్ధ సన్మాత్ర బ్రహ్మతో పాటు పక్కనే విద్య కూడా మిగలాలిగా అన్నారు. వశిష్ఠులు వారు అక్కడ
అక్కడే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి నువ్వు. విద్య కూడా అవిద్యలో భాగమే కనుక అది కూడా పోతుందయ్యా అన్నారు. అనగానే శ్రీరాములు వారు, మీ వాదన మరీ వింతగా ఉందండి. పరస్పర విరుద్ధ పదార్థాలు ఒకదానిలో ఒకటి భాగం అని ఎలా అంటున్నారు? అవిద్యలో విద్య భాగమైతే మరి విద్య అవిద్యను ఎలా పోగొట్టగలుగుతుందండి అని అడిగారు. వశిష్ఠులు వారు, కట్టెకి నిప్పు అంటుకుంది. కట్టె నిప్పు పరస్పర విరుద్ధ పదార్థాలే కదా. నిప్పు వల్ల కట్టె కాలిపోతుంది కదా. కట్టె పూర్తిగా కాలిపోయిన తర్వాత నిప్పు ఏమైపోయింది? కనిపించకుండా పోయిందా లేదా? వ్యాధి ఔషధం రెండూ పరస్పర విరుద్ధ పదార్థాలు కదా. మరి ఔషధం వల్ల వ్యాధి నశిస్తుందా లేదా? వ్యాధి పూర్తిగా నశించిన తర్వాత ఔషధం ఏమైనా ఉందా అక్కడ? అక్కర్లేనిదైనా వెనక్కిపోతుంది. వ్యక్తి వరకు దానిలోని ఔషధత్వమే పోయిందని చెప్పుకోవచ్చు మనం. అలాగే విద్య అనేది ప్రవేశించి అవిద్యను క్రమక్రమంగా కాల్చేస్తూ చివరికి తానే అణగారిపోతుందన్నమాట. ఎందుకంటే హత్య చేయబడ్డానికి తగిన మనుషులు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఒకడు హంతకుడు కాగలుగుతాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోతే వీడికి హంతకుడనే పేరు ఎలా కలుగుతుంది? అవిద్యను నశింపచేసేది విద్య అని నిర్వచనం. కనుక అవిద్య పూర్తిగా నశించిపోయిన తర్వాత ఏది మిగిలి ఉంటుందో దాన్ని విద్య అనడానికి వీల్లేదు. విద్య అనే పేరు అవిద్యతో పాటు నశించిపోతుంది. అప్పుడు మరి ఏం మిగిలింటుంది గురువుగారు అంటూ అడిగారు శ్రీరాములు వారు. కుండ అనే పేరు పోతే మట్టి మిగిలి ఉంటుంది. సుడిగుండం అనే పేరు పోతే నీరు మిగిలి ఉంటుంది. ఘటాకాశం అనే పేరు పోతే ఆకాశం మిగిలి ఉంటుంది. ఇప్పుడైనా సరే పేరు పోతే అంతకుముందు ఏది ఉందో అదే మిగిలి ఉంటుంది. అది ఒక్కటే మిగిలి ఉంటుంది. విద్య అనే పేరు అవిద్య అనే పేరు రెండూ పోతే ఇక మిగిలి ఉన్నది ఏమిటో నువ్వు ఆలోచించు అన్నారు. అప్పుడు శ్రీరాములు వారు, శుద్ధ సన్మాత పరబ్రహ్మ మాత్రం మిగిలి ఉండాలి అంతేనా అన్నారు. అవును, అదొక్కటే మిగిలి ఉంటుంది. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, ఆ దశలో సన్మాత్రం ఒక్కటే మిగిలి ఉంటుంది అనడాన్ని బట్టి సృష్టి దశలో మాత్రం సత్పదార్థము, దాని పక్కన అవిద్యా పదార్థము రెండూ సత్యంగా ఉన్నాయని మీరు అంగీకరించినట్లేనా అని అడిగారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, మర్రి గింజలోంచి మర్రి చెట్టు వచ్చింది అని గమనించాం. ఇప్పుడు విచారణ ప్రారంభించాం. ఆ మర్రి చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించాం. చర్చించి ఆ చెట్టు గింజలో అవ్యక్త రూపంగా మొదట్లో ఉందని మనం తేల్చేశాం. ఇలా అన్నాం కాబట్టి ఇంత చెట్టు నిజంగానే మరిగుజ్జైపోయి ఆ గింజలో కూర్చుందనే అర్థం కానే కాదుగా. కొమ్మలుగా, రెమ్మలుగా, ఆకులుగా, కాయలుగా రకరకాలుగా నామరూప విభేదాలను పొందడానికి గల సామర్థ్యం ఆ గింజలో తాగి ఉందని మాత్రమే మన ఉద్దేశం. అలాగే సృష్టి దశలో ప్రకృతిగా అవిద్యగా నామరూపాలుగా ఏది కనిపిస్తుందో అది నిజంగా సత్యపదార్థమే అయితే అది సృష్టికి పూర్వం లేనిదైపోవడానికి వీల్లేదన్నమాట. అది అప్పుడు ఇప్పుడు కూడా లేనిది కనుకనే ఇప్పుడు ఉన్నట్లుగా కనిపిస్తూ అప్పుడు లేనిదిగా గుర్తింపబడుతూ ఉంది. దీన్ని బట్టి అది కనిపించే సమయంలో కూడా లేనిది అని మనం గుర్తించడం నేర్చుకోవాలి. అవిద్యే ఉచ్యతే లోకే చిత్యేత్య మలమాశ్రిత చేత్యాతీతాత్మతామేతి సర్వోపాధి వివర్జిత అన్నారు. అంటే రామా చెప్పాను కదా, పరిశుద్ధ పదార్థం పేరు చిత్. దానిమీద ఆరోపితమైన భూత భౌతిక రూప విశేషాలుగా కనిపిస్తున్న పదార్థాల పేరు చేత్యము. చైత్యము కాదు, అక్కడ చేత్యము అనమాట. చిత్తు చేత్యము కలిసి ఉన్నట్లు మనకు కనిపిస్తాయనుకోండి, అప్పుడు నిజంగా ఉన్న పదార్థం ఏది అంటే చిత్తే. లేకపోయినా ఉన్నట్లు కనిపిస్తుంది కనుక చేత్యానికి మరో పేరు మనం మలం అన్నాం. చేత్యము అనే మలంలో కలిసి ఉన్నప్పుడు చిత్తునే మనం అవిద్య అంటూ పిలుస్తాం. ఆ మలం తొలగిపోయి నానా రకాల రూపాలు లేవని గుర్తింపు ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు నువ్వేమంటావు? చిత్తు చేత్యాన్ని దాటిపోయిందండి అంటావు. ఇక్కడ దాటిపోవడం అంటే ఏమిటి? నిజంగా ఉన్న రెండో వస్తువు లేదన్నమాట. ఆ రెండో వస్తువు కొంతకాలం ఉన్నట్లు కనిపించింది. దానికి కారణం ఏమిటంటే అవిద్యకు కార్యాలైన మనస్సు, బుద్ధి, ఇంద్రియం చిత్తుని చుట్టేశాయన్నమాట. సాలీడు పొట్టలోంచి బయటికి వచ్చిన దారాలు
సాలిపురుగుని చుట్టేసినట్టుగా ఆ చిత్తునవి చుట్టేస్తాయి. తర్వాత కొంతకాలానికి ఆ దారాలు హరించుకుపోతాయి అన్నమాట. అంతేకాని చిత్తు ప్రత్యేకంగా ఎగిరి దేన్ని అంటుకోదు. అయినా సరే అవిద్య పోతే చిత్తు చైత్యాన్ని దాటి శుద్ధ చిత్తుగా మిగిలిపోతుందని మనం అంటున్నాం. దీనికి కారణం జీవుల యొక్క చిత్తంలో వివేకం లేకపోవడమే. దానివల్ల వారు చిత్తును చైత్యాన్ని విడదీసి చూడలేకపోతున్నారు. దీనివల్ల సృష్టి దశలో సత్పదార్థము అవిద్యా పదార్థము రెండు నిజంగానే ఉన్నాయేమోనని మనకు అనిపిస్తుంది అన్నారు. అప్పుడు శ్రీరాములు వారు అడిగారు, గురుదేవా, నిండు చైతన్యం గల మానవ జీవుల పరిస్థితి ఇలా ఉంటే ఇక పశువుల స్థితి, అంతకంటే మూఢంగా ఉండే స్థావర జీవుల స్థితి ఎలా ఉంటుంది? వాటి చిత్త పరిస్థితి ఏమిటి? వాటి గతి ఏమిటి అంటూ అడిగారు. అప్పుడు వశిష్ఠుల వారు ఏం చెప్పారంటే, రామ, విషయం అర్థం కావడం కోసం మానవ జీవులను చెట్టు చేమల వంటి స్థావర జీవులను పోల్చి చూద్దాం మనం ఇప్పుడు. మానవులు సుషుప్త చిత్త స్థితి బండరాయి వంటిది, మెలకు స్థితి నీటి వంటిది. ఇలా అనుకుంటే వృక్షాదుల చిత్తస్థితి ఈ రెండిటికి మధ్యలో ఉంది. అటు రాయి కాదు, ఇటు నీరు కాదు, ఇంచుమించుగా ఊబిలాంటిది అనుకోవచ్చు. దాంట్లో పూర్వాపర విమర్శకు సావకాశం లేదు. కర్మేంద్రియాలకు సమగ్రమైన స్థానమూ లేదు. మనస్సు యొక్క ప్రసారం కూడా అంతంత మాత్రమే ఉంటుంది. చైతన్యం కేవలం సత్తా మాత్రంగా ఉంటుందన్నమాట. అందుచేత వాటికి ముక్తి లభించే ప్రసక్తే లేదు. అదేమిటి గురుదేవా, ఇంద్రియ వ్యాపారాలు లేకనే పోతే మనస్సంచారం కూడా నామమాత్రమే అయితే ఆ జీవుల పరిస్థితి మానవుల్లో యోగుల వంటిదే కదా. అంతేకాకుండా వాటికి తప్పుడు పనులు కానీ తప్పుడు ఆలోచనలు కానీ లేవు కనుక పాప ప్రసక్తి లేనే లేదు కదా. మరి అవి ముక్తికి బాగా దగ్గరగా ఉన్నాయని చెప్పాలి కానీ మీరేమిటి ఇలాగా తిరగతిప్పి విపరీతార్థంతో చెప్తున్నారు అంటూ అడిగారనమాట. రామ, ముక్తికి కొంచెం దగ్గర కొంచెం దూరం ఇలాంటి భేదాలతో సంబంధం ఉండదయ్యా. ముక్తి బంధము రెండే మెట్లు. బంధం కర్పూరంలాగా హరించుకుపోతే అప్పుడు ముక్తి. కర్పూరం ముద్ద చాలా వరకు హరించుకుపోయిందండి, చివరికి చిన్న పలుకు మాత్రం రవ్వలాగా మిగిలిపోయింది, అది మాత్రం ఇక హరించదు అంటే అది ముక్తికి దానికి దూరమే. స్థావర జీవులలో మిగిలిపోయిన అవిద్యా శేషం హరించుకుపోయే అవకాశం ఏ రకంగానూ లేదనమాట. అది హరించాలంటే మనస్సు కదలాలి, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కదలాలి, శ్రవణ మరణ నిధిధ్యాసలు జరగాలి. వాటి వల్ల వాసనాక్షయం జరగాలి. వాసనాక్షయం అంటే ఏమిటి? దృశ్య ప్రపంచం అసత్యం అని తెలుసుకొని వదిలిపెట్టడమే వాసనాక్షయం. అసలు ఆ తెలివి లేకపోతే నాకు వాసన అంటే ఏమిటో తెలియదండి, అది వాసనాక్షయం ఎలా అవుతుంది చెప్పు. కనుక ఆ స్థితి వల్ల ముక్తి వచ్చే ప్రసక్తే లేదు. ఇక జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రసారాలు లేవు కనుక పాపస్పర్శ లేదు కదా అంటున్నావు నువ్వు. ప్రస్తుతం పాపస్పర్శ లేదు, మరి పూర్వం సంపాదించుకున్న పాపపుణ్యాల సంస్కారాల మాట ఏమిటి చెప్పు. అవి స్థావర జీవి చిత్తంలో దాగి ఉండనే ఉంటాయన్నమాట. హిమాలయాల్లో చలికాలంలో రకరకాల విత్తనాలు మంచురాళ్ల కింద పేరుకొని ఉంటాయి. అవి ఉన్నట్లే కనిపించవు మనకి, కానీ వేసవికాలంలో ఎండకు మంచి కరిగిపోతే అవి మళ్ళీ మొలకెత్తునే ఎత్తుతాయన్నమాట. స్థావర జీవుల మనస్సుల్లో దాగి ఉన్న సంస్కార బీజాల పరిస్థితి కూడా ఇదే. కనుక ఇప్పుడు పాపస్పర్శ లేనంత మాత్రాన ముక్తి విషయంలో వాటికి వచ్చిన ప్రత్యేకత మనకేమీ కనిపించదు. పాపపుణ్యాల రెండింటికి అవకాశం ఉన్న మానవ జీవుల్లో కూడా, అందులోనూ పాపాలను పరిహరించి పుణ్యాలను మాత్రమే ఆచరించాలని కృషి చేసే సాధకుల్లో కూడా, అందులోనూ ఆత్మవిద్యా విధాన బోధన పొంది కొంత పట్టును సాధించిన వారిలో కూడా మళ్ళీ మళ్ళీ భావన చేస్తూ అనేకసార్లు అభ్యాసం చేయకపోతే ఆత్మభావన సుస్థిరం కాజాలదు, అవదన్నమాట. అందుకే నీకు చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి పరిశుద్ధాత్మ భావన నిజంగా సుస్థిరమైతే ఇలాంటి జీవి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో
ఎన్ని పనులు చేసినా వాడికి ఏ రకమైన సంబంధం ఉండదు. శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు. కొన్నిసార్లు గర్భవాసాది క్లేశాలు కూడా అనుభవించాడు. అయినా సరే ఆయనకు బంధం కానీ సుఖదుఖాల స్పర్శ కానీ ఉందా? అవి అంటావు. అలాగే అర్ధనారీశ్వరుడై శృంగారమూర్తిగా ఉండే శివుడు అంతే. విరాగి నిత్య వేద పాఠకుడుగా ఉండే బ్రహ్మ అంతే. బృహస్పతి, శుక్రుడు, నారదుడు, శుకుడు మొదలైన వాళ్ళంతా కూడాను జీవన్ముక్తులు. అందరూ ఆ రకమైన వాళ్లే. వారి యొక్క తత్వ నిశ్చయానికి చలనం లేదు. ఇలాంటి నిశ్చయమే నీ కలుగుగాక అన్నారు. అప్పుడు గురుదేవా, ఆ మహానుభావులందరికీ అలాంటి దుఃఖాతీత స్థితి ఏ నిశ్చయం వల్ల లభించిందో దాన్ని మరొకసారి చెప్పగలరా అంటూ సవినయంగా అడిగారు. దానికి వశిష్ఠుల వారు ఏం చెప్తారు అన్నది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాముల వారి కీర్తన విన్న తర్వాత ఏ నిశ్చయం వారు చేసుకుని ఉంటారో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.